రామారావు ఇందాక ఆర్ఎస్పీ గారి గురించి చెప్పిన కదా, ఆయనతో పాటు కేటీ రామారావు ఇద్దరు అమెరికాకు పంపిస్తేనే బీఆర్ఎస్ కు 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏమంటుండు. విద్యా సంస్కరణలో కేంద్రం విఫలమైందంటుండు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విఫలమైందంటుండు, ఆగమనం అయిపోయింది, చంద్రచంద్ర అయింది తెలంగాణ అంతా అంటుండు. కానీ ఇక్కడ ఈయన ఏడిపోయి మాట్లాడుతుండే విద్యార్థుల గురించి, ధర్నా చౌక్ పోయి మాట్లాడాడు. సో విద్యార్థులు అంటే ఇప్పుడున్న యువత జెన్సీకి ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అట్లా మీరు ధర్నా చౌక్ ఏదైతే నిలబడి మాట్లాడుతున్నామో కేటీఆర్, అది మీ నాయన ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ప్రాంతం. అది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నిరసనలు తెలుపుకునే హక్కు ఉంది. ప్రజాస్వామ్య హక్కులని, రాజ్యాంగ హక్కులని మనం కాలరాయద్దు అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఆడ నీకు అవకాశం ఇస్తే ఆడ నిరసన తెలుపుతున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారులకు వచ్చిన తర్వాత ధర్నా చౌకులు ఎవరు ధర్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదుగా, మా మీద నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది, స్వరాష్ట్రం సాధించుకున్నాం, మేము మొత్తం పొడిచి పడేస్తాం, పీక్ పడేస్తాం అని చెప్పేసి మీరు ఏమన్నా నిరసనలు తెలుపుకుని ఉంటే విద్యార్థులు అప్పుడు ఏమన్నారు, సరూర్ నగర్ పోయి తెలుపుకోరి, ఆడ చెరువు కాడికి పోరి అని, ధర్నా చౌక్ కాడ అవసరం అని చెప్పేసి చెప్పిన కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఒక వేదిక ద్వారా మాత్రమే నువ్వు నిరసన తెలుపుతున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు మీ హయాంలా? ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే అసలు ఆమె ఎగ్జామే రాయలేదు, ఆమె ఒక లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఏమో కథ చెప్పినావు. ఈ కథ జనాలు మర్చిపోతారు అనుకుంటే ఎట్లా కేటీఆర్? అప్పట్లోకి లేదు, మీ నాయన జమానా లెక్క కేసీఆర్ గారు రాజకీయాలు చేసినప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంత డేటా మన అవైలబిలిటీ లేదు, ఇంత కథ కార్యక్రమం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తున్న జెన్జీయే, నువ్వు రాష్ట్రంలో నువ్వు తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలంటే క్షణాలలో తీసి పెడుతున్నావు వీడియోలు. ఏ అయినా అడిగితే నువ్వు దాని ఏమంటారు చూడు, ఆ పాములు పట్టుకోడు పాము కాటికే గురైనట్టు నువ్వు ఏదో జెన్జీ అన్నావు, ఆ జెన్జీ ఏంటి మింగేస్తుంది. పాపం ఆడ ధర్నా చౌక్ కాడ కూడా విద్యార్థులు బయట చూసాను ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని ఏం మాట్లాడిస్తలేరు, వాళ్ళు పేపర్ లీక్ గురించి నీటి గురించి మాట్లాడిస్తలేరు, వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ అంటారు, వాళ్ళ పార్టీ అంశాలు మాట్లాడుతున్నారు, ఎంతసేపు మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటే తప్పితే అసలు సమస్యల గురించి టాపిక్లు లేవు, డిస్కషన్లు లేవు, మా విద్యార్థులను పట్టించుకుంటలేరు అని చెప్పేసి విద్యార్థులు ధర్నా చౌక్ కాడ చెప్పినటువంటి పరిస్థితి. ఇంకెందుకు సిగ్గుమానం తీసుకుంటావు కేటీఆర్? ఇక వీళ్ళ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఒక ఆమె, పావనక్క అని, ఆమె గురించి మాట్లాడు కూడా బొక్క అని చెప్పేసి మాట్లాడతలేదు, ఆమె పోయి మొత్తుకుంటుంది ఏదో. సో ఏది ఏమైనా ఈ కేటీఆర్ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మరి జెన్జీనితో పెట్టుకుంటే అనవసరంగా మనకు ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి గతంలో మీరు చేసిన తప్పుల గురించి అన్ని గమ్మున మూసుకొని కూర్చుంటే మంచిది.